అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 30 ఏళ్లుగా ప్రకాష్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ప్రాంత వాసులకి చిరకాల కోరిక ఈ రోజుకి ప్రతిష్ట కావడం అందరి చేతుల మీదుగా చాలా సంతోషం. నేను మొదట 1997లో ఎన్నికల క్యాన్వాస్ వచ్చినప్పుడు ఈ ప్రాంతం చిట్ట చీకటిలో ఈ ప్రాంతానికి రావాలంటే భయభ్రాంతులయ్యే పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఇక్కడ నివసిస్తున్న పెద్ద మనుషులు ఇక్కడ గుడి కట్టాలని నిర్ణయించడం, ఆ రోజు నుంచి కొన్ని ఏళ్ళుగా ఈ గుడి ఇక్కడ చిన్న గుడి ఒక రాములు విగ్రహం పటం పెట్టుకొని పూజ జరిగితే పరిస్థితి. అలాంటిది ఈరోజు ఈ ప్రాంతవాసులందరూ కూడా ఈ పాలకొండయ్య, లక్ష్మయ్య, బాబు, కృష్ణ, అందరూ మురళి అందరూ కూడా పట్టుదలతో రామాలయం ఇక్కడ ఎట్టైనా కట్టుకోవాలని 5 ఏళ్ల కిందట నా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు స్థలం 10 సెంటు ఎంతో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి ఈ స్థలాన్ని కేటాయించి ఎండోమెంట్ ద్వారా సిఆర్ఎస్ ఫండ్స్ నుంచి ఈ గుడికి ₹1 కోటి శాంక్షన్ చేసి ఈరోజు ఈ గుడి కడప నగరంలోనే రాబోయే రోజుల్లో కూడా శ్రీరాముని గుడి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రకాష్ నగర్లో ఉండే గుడి ప్రముఖత వస్తుందని ఈరోజు ఈ విగ్రహాలు చూస్తే సాక్షాత్తు అయోధ్యలో మించిన బాలరాముడు విగ్రహంలాగా ఇక్కడ ప్రతిష్టడం ఎంతో సంతోషం. ఈ ప్రాంతానికే కలగా ఈ గుడి నిర్మించడం ఈ ప్రాంత వాసులందరినీ కూడా అభినందిస్తున్నా. ముఖ్యంగా లక్ష్మయ్యని, బాబుని, కృష్ణని, మురళి అందరినీ నిత్యం పూజలు జరిగేట్టుగా ఈ గుడిని ఒక పూజారి నిర్మించి రాబోయే రోజుల్లో కూడా ఈ గుడిని ఈ ప్రాంత వాసులే కాదు జిల్లా వాసులు కూడా దీన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈరోజు కడప నగరంలోనే ఈ రాముల వారి గుడి తలమానికంగా మిగులుతుంది. ఎందుకంటే కడప నగరంలో ఇటువంటి పెద్దన గుడి నిర్మించడం ఇదే ప్రథమం. మా ప్రకాష్ నగర్లో ఉండే ఎస్టేటు నివాసం ఉండే ప్రజలందరూ వాళ్ళ కమిటీ ద్వారా ఈ సీతారాముల గుడిని నిర్మించడం జరిగింది. ఈ గుడికి సహకారం అందించిన ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు అందరికీ నమస్కారం. ఈరోజు కడప నగరంలో ఎస్టేట్లో ఉండే ఒక చిన్న గుడి ఈరోజు దాదాపు 14 సెంట్లలో నిర్మించడం జరిగింది, దాదాపు ₹1 కోటి. కాబట్టి రాముల వారి వాతావరణం ప్రకాష్ నగర్ 14వ డివిజన్లో పెద్ద డివిజన్ ఇది. ఎస్టేట్ అనేది ఇండస్ట్రియల్ ఎస్టేటు ఎవరు చెప్పినా అందరికీ నోటేడు. ఈరోజు రాముల గుడి చిన్న గుడి నుంచి ఈరోజు ప్రత్యేకంగా మా జిల్లా డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు కానీ, ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ, మేయర్ సురేష్ బాబు కానీ ప్రతి ఒక్క నాయకులకి ఈరోజు మేము ప్రకాష్ నగర్ ప్రజల తరపున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు లక్ష్మయ్య అన్న కానీ, బాబన్న కానీ, ప్రకాష్ నగర్ సభ్యులకు ఈరోజు ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ గుడి కట్టడం అంటే చిన్న ఆశయం కాదు, చాలా భక్తితో చాలా ఇదిగా చేసి ఈరోజు ఎస్టేట్లో డెవలప్ అయ్యే గుళ్ళన్నీ వినాయకుని గుడి కానీ, ఈరోజు రాముల వారి గుడి కానీ, ఈరోజు చాలా ఈరోజు శివాలయం కానీ, ఈరోజు చాలా ప్రకాష్ నగర్లో హిందూ ముస్లిం భాయ్ మాత్రం అందరం కలిసి మత కులాలు లేకుండా అందరం కలిసి ఈ గుడి నిర్మాణం జరిగింది. కానీ మా నాయకులకందరికీ మా ప్రకాష్ నగర్ ఓటర్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. కార్యక్రమంలో నేను చెప్పినా కదా, అందరూ ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ రామాలయ వీధి అని ప్రకాశ్ నగర్లో నిర్మించడం జరిగినది.
ఈ గుడి ఒక 3 సంవత్సరాలు గత 3 సంవత్సరాల నుంచి మా యొక్క కార్మికులు తర్వాత కానీ మా కమిటీ మెంబర్లతో కానీ అందరూ సహకారంతో నేను ముందుకు మనం పోవడం జరిగింది. మా యొక్క కార్పొరేటర్ కానీ ఒక అమిత్ బాషా కానీ సురేష్ బాబు కానీ వీళ్ళందరూ మాకు సహకరించి ఎన్నోమెంట్తో కొంచెం మాకు సాయం చేసి తర్వాత స్థలం కూడా మాకు ఇప్పించడం సురేష్ బాబు జరిగింది. అందుకోసం ఇంత పెద్ద గుడి నిర్మాణం చేయగలిగినాము. ఇక్కడ దానికి అందుకోసమే ప్రత్యేకంగా ఒక రామాలయం, ఇది ఇండస్ట్రియల్ ఎస్టేట్ రామాలయం ఇది ప్రకాష్ నగర్ పెట్టడం జరిగింది. ఈరోజు అందుకోసమే ఈ 3 రోజుల నుంచి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ముందు హోమాలు జరుగుతున్నాయి. ఈరోజు విగ్రహప్రతిష్ఠ జరిగిపోయింది. పరిశుభ్రంగా కొద్దిసేపట్లో మనము కళ్యాణము స్టార్ట్ అవుతుంది. కళ్యాణం కూడా జరుగుతుంది. అందుకోసం భక్తాదులందరూ సహకరించినందుకు, ఈ గుడిని సహకరించినందుకు ఉన్నది. పెద్ద ఎత్తున ఈ గుడి ఎక్కువ నిర్మాణించి ఏదో ఆలగడ్డ నుంచి రాయి తెచ్చి స్టోన్స్ తెచ్చి రకరకాలుగా చెన్నై నుంచి తెచ్చి కట్టినాము. ఈ స్టోన్స్ ఉన్నది కానీ స్ట్రాంగ్గా కట్టిన విగ్రహం నేను అనుకుంటాము. తర్వాత అందరూ వచ్చేసి గుడి కూడా స్ట్రాంగ్ వచ్చింది అన్నాడు. అందరికీ ధన్యవాదాలు అని చెప్పిన దానికి నేను నా మిత్రుడు కృష్ణ గారు మేము కనబడి తర్వాత ఈ ఇద్దరి సహకారంతో తర్వాత నెక్స్ట్ కమిటీ మెంబర్ సహకారంతో మేము అందరం ముందుకు పోతాం. మా ఈతు సహకారం పిల్లకాయలతో అందరూ కమిటీ పోతున్నాం కాబట్టి అందరికీ ధన్యవాదాలు చెప్తే ఇప్పుడు భజన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. తర్వాత నైటు అభిషేకం ఉండేది, ఊరేగింపు ఉండేది. 4 గంటల 50 నిమిషాలు ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. అది 12 గంటల 50 నిమిషాలు ముగుస్తుందని అందరికీ ధన్యవాదాలు. మీకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.